మంచి జాతీయం. ఆయనకేమిటండి కోటికి పడగెత్తాడు అనేవారు. పూర్వం ₹1,00,00,000 పైన సంపాదించడం అనేది చాలా కష్టం. అందుకే లక్షాధికారి అనే సినిమా వచ్చింది అప్పట్లో. ఓ 40 ఏళ్ల క్రితం లక్షాధికారి గొప్ప సినిమా. ఎందుకంటే అప్పుడు లక్ష సంపాదించడమే చాలా కష్టం. ఒక ఉద్యోగి నెల జీతం 300, 400 ఉండేది ఓ 50 ఏళ్ల క్రితం. ఓ 40 ఏళ్ల క్రితం కూడా అంతే. ఓ 500, 600 ఉంటే గొప్ప. అసలు ₹1000 జీతగాడంటే అమ్మో ఆయనకి సంచి రూపాయల జీతం అనేవారు. సంచి అంటే 1000. ఎందుకంటే పూర్వం పండితులకు బహుమతి ఇచ్చినప్పుడు రూపాయి బిళ్ళలు 1000 కలిపి ఒక సంచిలో వేసి ఇచ్చేవారు. సంచి అంటే 1000, అరసంచి అంటే 500. అమ్మో ఆయన సంచి అండి అనేసరికి ₹1000. అలాంటి స్థితిలో లక్ష సంపాదించడమే కష్టం, ఇక కోటికి చెప్పలేము అసలు. ఆ కోటి సంపాదించిన వాళ్ళు సగర్వంగా, ఆనందంగా, అందరికీ ఆదర్శంగా కూడా ఇంటి మీద ఒక ఆదిశేషుడు పడగ లాంటి విగ్రహం చేయించేవారు. బొమ్మ పాము ఇలా కూర్చొని ఇలా పడగెత్తినట్టుగా. ఇంకొంతమంది ఆ పడగ కింద శివుణ్ణి, గౌతమ బుద్ధుడిని ఇంకా రకరకాలుగా వారి అభిరుచిని బట్టి కూడా పెట్టుకునేవారు. కొంతమంది ఊరికే పడగ అంటే అసలు నిజానికి దానికి ఆ పడగ కింద ఉండవలసింది శివుడు కాదు, గౌతమ బుద్ధుడు కాదు, శ్రీ మహావిష్ణువు. ఆదిశేషుడి మీద ఉండేది ఆయనే కదా. అంటే లక్ష్మీపతి, కోటీశ్వరుడు అంటే మన లక్ష్మీపతి. అలా ఉంచేవారు. దాని ద్వారా ఊళ్ళో అందరికీ తెలిసేది ఆయన కోటికి పడగెత్తారండి. మేడ మీద పడగెత్తడం అంటే అది ఒక విగ్రహం. పడగెత్తారంటే అందరూ తెలిసేది. అంతేకాదు ఊళ్ళో ఎవరు వచ్చినా ఆయన కోటికి పడగెత్తారండి, ఆయన ఇంటికి వెడదాం అని ఆయన ఇంటికి వెళ్ళేవారు. భోజనం అక్కడే, విరాళాలు అక్కడే, చందాలు అక్కడే, విశ్రాంతి అక్కడే, అన్ని రకాల సేవా కార్యక్రమాలు వారి నుంచి. ఈవేళ 1 కోటికి కాదండి, 100 కోట్లకి 1000 కోట్లకి పడగలు ఎత్తిన వాళ్ళు ఉన్నారు. పడగలు పెట్టట్లా. ఎందుకంటే కొంపలు అంటుకుపోతే పడగలు పెడితే ముందు ప్రభుత్వం వాళ్ళు వచ్చి పడిపోతారు అధికారులు. 100 కోట్ల మరి ఏమిటి ట్యాక్స్ సంగతి ఏమిటంటారు. అందుకని ఉన్న సంపదను కూడా ఎక్కడెక్కడో దాచి మాకు లేదు అని అబద్ధాలు చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాం. నిజానికి దీన్నే దరిద్రం అంటారు. లేకపోవడాన్ని పేదరికం అంటారు, దరిద్రం అన్నారు. ప్రారంభంలో దారిద్ర్యము, పేదరికము అంటే అది సంస్కృతం మాట. దారిద్ర్యం సంస్కృతం నుంచి వచ్చింది. దరిద్రస్య భావం దారిద్ర్యం. పేదరికం తెలుగులో వచ్చింది. పెద్దరికంలాగే పేదరికం తెలుగు మాట, తేడా ఏం లేదు. కానీ రాను 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 అర్థాలు ఎలా మారాయంటే పేదవాడు అంటే నిజంగానే లేనివాడు, దరిద్రుడు అంటే ఉండి కూడా సరిపోక లేదని రోజు ఏడిచేవాడు. ఈ దరిద్రం ఈ జన్మకి తీరేది కాదంటారు. అంటే వాడికి తీరాలని లేదు. పేదరికం తీరుతుంది, దరిద్రం తీరదు. అందుకే దరిద్రం తిట్టుమాట అయింది. పేదరికం తిట్టుమాట కాల, దరిద్ర మొహం, దరిద్ర బుద్ధి, దరిద్రపు సినిమా, ఆ మాటలు వచ్చే గమనించండి. పేదరికం అనేది తిట్టుమాట కాల. పేదరికం సానుభూతి చూపించాల్సిన వ్యవహారం, తిట్టాల్సిందే ఉంది అందులో. అలా ఎందుకైంది అంటే పేదవాడు నిజంగా తనకి లేదని బాధపడతాడు. ఉంటే ఏదో కొద్దిగా ఆ పూట గడిస్తే చాలా సంతోషం అనుకుంటాడు. ఈ దరిద్రుడు అంటే నిజానికి ధనం సంపాదించిన వాడే, కానీ ఎంత అయినా సరిపోట్ల. ఇవాళ ఆ పరిస్థితులకు చేరమారుతాం. లేని పేదవాళ్ళ కంటే ఉన్న దరిద్రుడు ఎక్కువయ్యారు. అందుకే కోటికి పడగెత్తడం అనేది ఇవాళ అసలు మనం చూడలేము. ఎందుకంటే ఆయనకి ఎంతో ఉంటుంది, అద్దెంట్లో ఉంటాడు. ఇంక రకరకాలు ఏమిటంటే తెలవకూడదండి అంటాడు ఒకడు, లేదా నాకు కలిసి వచ్చింది అంటాడు. రకరకాలు ఉండి దరిద్రం అంటారు దీన్ని. అలాగా పూర్వం ఉన్నదాంట్లో కూడా హుందాగా ఉండేవారు, లేకపోయినా అంత బాధపడేవారు కాదు. ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి అనేవారు. ఉన్ననాడు ఉగాదిలాగా శుభ్రంగా 6 రుచులు అన్నట్టుగా 6 రకాల రుచులతో పదార్థాలు వేసుకుని తినేవారు. లేనినాడు శివరాత్రి అంటే ఉపవాసం అని చెప్పేవారు, బాధపడేవారు కాదు. అది కోటికి పడగెత్తడం అంటే. నిజాయితీగా సంపాదిస్తే మనం కూడా పన్నులు కట్టవలసినవేవో కట్టేస్తే కోటి మనకు ఉందని చెప్పొచ్చు అండి, తప్పేముంది. ఇవాళ కోటి చాలామందికి ఉంది. 1 కోటి సంపాదించడం అనేది పెద్ద విషయమే కాదు. ఇవాళ ఏదో 100 కోటి అయితే ఆలోచించాలి, కానీ 1 కోటి పెద్ద విషయం కాదు. అలాగే ఒక మంచి జాతీయం. ఇవాళ ఈ కోటికి పడగెత్తినా కూడా పడగబెట్టలేని స్థితికి, ఉండి దరిద్రానికి ఎందుకు మనం లోను కావాల్సి వస్తుంది అంటే గొంతెమ్మ కోరికలు కోరడం.